లాస్ట్లో పౌష్టికాహారం బాగాలేదంటే ఎగ్గు కూడా ఇమ్మన్నాను. ఇలాంటివన్నీ చేసి దగ్గర దగ్గర 1,15,000 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ 10 రోజుల్లో. 1,15 lakhs 1,15,00,000 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వెజిటబుల్స్ కూడా 5,000 క్వింటాల్స్ వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మామూలు ఇది కాదు, ఎన్ని ట్యాంకర్లు పెట్టాం అన్ని పెట్టాం. మళ్ళీ వార్ ఫుటింగ్లో కనెక్షన్స్ కూడా ఇప్పించాం. సివిల్ సప్లైస్ కూడా 2,45,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే నేను చెప్పాను దగ్గర దగ్గర 75,000 హౌసెస్ క్లీన్ చేశారు. నాట్ 1 or 2, 75,000 ఇండ్లు క్లీన్ చేసి దగ్గర దగ్గర 330 కిలోమీటర్ల రోడ్లన్నీ క్లీన్ చేశారు. ఇది ఒక మెహత్ ఎక్సర్సైజ్ కింద ఇది చేశాం. ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర దగ్గర 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ తీసాం. ఇది దగ్గర దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే 458 కిలోమీటర్లు ఇవన్నీ పూర్తి చేశారు. ఇంకొక పక్క మెడికల్ అయితే 2,03,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. విత్ ఇన్ రికార్డ్ టైం 2,50,000 కనెక్షన్స్ పునరుద్ధరించాం. 122 బోట్లు ఉపయోగించాం. 150 డ్రోన్స్ చెప్పాను. 1,25,000 మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం. ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు పోగలిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని ఆటోమేటిక్గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం. ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఒక న్యూ ఇన్నోవేషన్కి దారి తీసింది. కనీసం ఫుడ్, వాటరు, మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది. దట్ ఆల్సో విల్ డూ ఇట్. 47 డెత్లు జరిగాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్ళి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం.
మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈరోజు రిలీజ్ చేసాం. ఇంకా కొంత కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, 5 పాలకులు చేసినటువంటి దోపిడీ కానీ విధ్వంసం కానీ ఖజానా కాడే చూసిన తర్వాత ముందుకు వచ్చే పరిస్థితి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో అందుబాటు లేదు. కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఉధూద్, తిత్లీ దానికంటే కూడా ఇది బెటర్. ఇది ఇచ్చాం. జీవో నెంబర్ 12 రిలీజ్ చేశాం. జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి. 16 జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ రిలీఫ్లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు 905 గ్రామాలు, 220 16 జిల్లా